హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిసియబుల్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ వచ్చేసి మినప సున్నుండలండి. ఇవైతే చాలా టేస్టీగా, మనకి హెల్తీ కూడా. ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మినుములు తీసుకొని శుభ్రంగా చూసి వాటిని తిరగలతో ఇసురుకొని అనమాట ఇలా బద్దలా చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలండి. చూసారా ఎలా ఉన్నాయో? వీటిని బాగా ఎరుపు రంగు వచ్చేంత గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. ఈ మినప సున్నుండలు అనేవి చాలా హెల్తీ కదండి. పిల్లలకి రోజుకొకటి ఇచ్చినా కూడా బాగుంటుంది అనమాట. ఇవి ఇంతకీ ఎవరి కోసం అనుకుంటున్నారా? అదేనండి, మా అత్త వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, తను బెంగళూరులో ఉంటున్నాడు. తన కోసం అని చెప్పి అత్త చేద్దామంటే ఇంకా చేస్తున్నాము. ఇంకోండి, చూసారా ఎంత ఎర్రగా వేగుతున్నాయో? కొంచెం కొంచెంగా వేసుకొని వేపుతున్నాను అనమాట. వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. అంతా మిక్సీ పడుతుంది అనమాట పిండిని. మిక్సీ పట్టుకొని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా పట్టుకొని అప్పుడైతే తినేటప్పుడు బాగుంటుంది అనమాట. మరీ మెత్తగా పట్టుకుంటే అంత బాగోదు. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. చూసారా ఎలా ఉందో? ఇలా బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. మా అత్త చూడండి, కొడుకు కోసం ఎంత కష్టపడుతుందో పాపం. ఇవి మినుములు కేజీ తీసుకున్నాం కదండి, బెల్లం కూడా కేజీ తీసుకున్నాం అనమాట. నేను నలగొట్టి దీన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టాలి కదా, అందుకని చెప్పేసి నలగొట్టి ముక్కల్లా చేసుకొని ఇప్పుడు మిక్సీలో కొంచెం బెల్లం, కొంచెం పిండి వేసుకొని మిక్సీ పడితే బెల్లం అతుక్కోకుండా ముద్ద అవ్వకుండా ఉంటుంది అనమాట. నేనైతే పట్టి తీసుకొచ్చి మొత్తం కలిపేస్తున్నాను అనమాట. తీపి ఎలా ఉందో చూసి మొత్తం కలుపుకోవాలి. బెల్లం పిండి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలన్నమాట. మినప సున్నుండలు ఇలా మినపగుళ్ళు కన్నా కూడా మినుములతో ఇలా చేసుకుంటే కూడా పొట్టుతో టేస్ట్గా బాగుంటుందండి. చాలామంది ఇలానే చేసుకుంటారు. ఇప్పుడైతే నెయ్యి అయితే ఇంట్లో ఉంటుంది కదండి, ఇంట్లో కాచుకున్న నెయ్యి వేసుకొని ఆ పిండిలో నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. చూసారా, మొత్తం నెయ్యి వేస్తుంటే నేను కలుపుతున్నాను. కొంచెం ఇప్పుడు కాచిన నెయ్యేనండి, ఫ్రెష్గా కొంచెం వేడిగా ఉంది, అందుకే అలా కలుపుతున్నాను అనమాట. మొత్తంలో ఒక్కసారిగా నెయ్యి వేస్తే అంతగా కొద్దిగా తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని చేసుకుంటే సున్నుండలు బాగా వస్తాయండి. ఇప్పుడు నేను అలానే చేస్తాను. నాకైతే ఈ సున్నుండలు చేసేటప్పటికి చాలా చేతులు నొప్పి వచ్చినాయి. అన్ని సున్నుండలు చేశాను అనమాట. రౌండ్గా చక్కగా చూపిస్తున్నాను, చూసారా? ఇదిగోండి, ఇలా చేసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలన్నమాట. చక్కగా ఇలా నెయ్యితో చుట్టుకుంటే ఏంటంటే మెత్తగా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. కొంతమంది పాకంతో చుట్టుకుంటారు, అవి అస్సలు గట్టిగా అయిపోతాయండి. వాటికన్నా ఇవే మంచిదన్నమాట. ఇలా చేసుకుంటే బాగుంటుంది మొత్తం. మా బాబుకి ఎంత ఇష్టం అనుకుంటున్నా చూడండి, అక్కడి నుంచి పక్కకు కూడా వెళ్ళట్లేదు అనమాట. మమ్మీ నాకు అని. ఇంకా లేట్ అయిపోతుందని అత్త కూడా చేస్తుందండి. నెయ్యి సరిపడా ఉండాలి, నెయ్యి తక్కువ ఉన్నా కూడా రావు. అదిగోండి, నెయ్యి చక్కగా వేసుకొని మొత్తం కలుపుకొని అత్త నేనైతే సున్నుండలు చేస్తున్నాం అనమాట. చక్కగా చేయండి. ఎంత రౌండ్గా ఎంత బాగున్నాయో చూసారా? ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇదిగోండి,
చక్కగా మళ్ళీ కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలానే మొత్తం చేసేసుకోవాలన్నమాట. నేనైతే మొత్తం చేసుకున్నాను. చూసారా 2 ప్లేట్స్ అయితే అయినాయి. ఒక 60 దాకా అయితే చేశానన్నమాట. ఇప్పుడు వీటిని వాడికి ప్యాక్ చేయాలి కదా. ఒక పప్పు టిన్లో అయితే ఒక న్యూస్ పేపర్ వేసుకొని శుభ్రంగా కడిగి న్యూస్ పేపర్ వేసి దాంట్లో ఇవైతే సర్దుతున్నాను. రేపు తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది కదా. బెంగళూరు అంటే మరి మాటలండి. మొత్తం అలా పెట్టేసుకోవాలి. చూసారా ఎన్ని అయినాయో. వాడికైతే ఒక 50 దాకా అలా పెట్టేసాం మేము. మళ్ళీ దానిపైన పేపర్ వేసేసి మూత పెట్టేసుకుంటే ఇంకా ఇబ్బంది ఏమి ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ ప్యాకింగ్ అయితే అయిపోయినాయి కదా. రేపు పంపిస్తే హ్యాపీగా తింటాడు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.